హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. శివుని పైన ఉన్న భక్తితో కుబేరుడు అనేక జన్మల పుణ్యం వలన శివుని వరంతో కుబేరుడై ముల్లోకాలలో తనకన్నా ధనవంతుడు లేడు అనే గర్వం అహంకారం రావడంతో ఒకరోజు శివుడి దగ్గరికి వెళ్లి తన గురించి తన సిరి సంపదల గురించి గొప్పగా చెప్పి శివుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడు. కుబేరునిలోని గర్వాన్ని పొగరును గమనించిన పరమశివుడు అలాగే వినాయకుడు కుబేరుడి గర్వాన్ని ఎలా అణచివేశారో తెలుసా? ఒకసారి కుబేరుడు తన సిరి సంపదలన్నీ చూయించుకోవాలని దేవతలందరినీ విందుకు ఆహ్వానిస్తాడు. అదే విధంగా పరమశివుడి దగ్గరికి వెళ్లి శివపార్వతులను కూడా తమ ఇంటికి విందుకు ఆహ్వానిస్తాడు. ఎందుకంటే తన ధన సంపద అనేది గర్వంతో తను చూయించుకోవాలి అని గర్వపడతాడు. నా అంత ధనవంతుడు ఈ ప్రపంచంలోనే లేదని అహంకారంతో అందరి దేవతలను విందుకు ఆహ్వానిస్తాడు. అయితే పరమశివుడు ఏం చేస్తాడంటే కుబేరుడి యొక్క గర్వాన్ని గమనించి వినాయకుడిని విందుకు పంపిస్తాడు. అలా వినాయకుడు కుబేరుని ఇంటికి వెళ్లి విందు భోజనాన్ని ఆరగిస్తూ ఉంటాడు. దేవతల కోసం చేసిన ఆహార పదార్థాలన్నీ ఖాళీ చేస్తాడు. అయినా కానీ కుబేరుడి సంపదలో ఎంత వండి పెట్టినా కానీ వినాయకుడు తింటూనే ఉంటాడు. కుబేరుడి దగ్గర ఇంకా తినడానికి ఏ ఆహార పదార్థాలు మిగిలవు. దానితో కుబేరుడు పరమశివుడి దగ్గరికి వెళ్లి తన తప్పును తెలుసుకొని పరమశివుని వేడుకుంటాడు. పరమశివ, నేను ఎంత ఆహారాన్ని పెట్టినా వినాయకుడు తినేస్తున్నాడు, ఆకలి తీరలేదు అంటున్నాడు, నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదు అని పరమశివుణ్ణి పాదాలపై పడి వేడుకోవడంతో పరమశివుడు ఒక పిడికడు బియ్యాన్ని ఇచ్చి ఇది వండి పెట్టండి అని కుబేరుడికి ఇస్తాడు. ఆ విధంగా భక్తితో ఆ పిడికడి బియ్యాన్ని తీసుకొచ్చి వండి వినాయకుడికి పెట్టడంతో వినాయకుడి ఆకలి తీరుతుంది. ఆ విధంగా పరమశివుడు వినాయకుడు కలిసి కుబేరుడి గర్వాన్ని అణిచివేశారు. ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ గర్వం అనేది పనికిరాదు అని చెప్పడానికే ఈ కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి.